వెల్కమ్ టు టైనీ స్టార్ స్టోరీస్. ఇవాళ మీకోసం తెలివైన కోడి మరియు లోబి అయిన పిల్లి కథ. ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. అది ప్రతిరోజు ఒక గుడ్డు పెట్టి తన గూటిలో జాగ్రత్తగా ఉంచేది. అదే ఊరిలో ఒక లోబి పిల్లి కూడా ఉండేది. అది కోడి గుడ్లను తినాలని ఆలోచించేది. ఒకరోజు పిల్లి కోడితో ఇలా చెప్పింది: కోడి, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. నీ గుడ్డును నేను కాపాడుతాను. నువ్వు నీళ్లు తాగిరాపో అన్నది. కోడి కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది: సరే, కానీ నా గుడ్డును తాకకూడదు అన్నది. కోడి వెళ్ళిన వెంటనే పిల్లి గుడ్డును తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ గూడు ఎత్తుగా ఉండటంతో పిల్లికి గుడ్డు అందలేదు. పిల్లి ఎగిరింది, దూకింది, కానీ గుడ్డును తీసుకోలేకపోయింది. అంతలో కోడి తిరిగి వచ్చింది. పిల్లి ప్రయత్నం చూసి కోడి ఇలా చెప్పింది: పిల్లి, నువ్వు నా గుడ్డును దొంగలించాలనుకున్నావు. నేను నీ మోసం తెలుసుకున్నాను. పిల్లికి సిగ్గుపడి అక్కడి నుంచి పారిపోయింది. అప్పటి నుంచి కోడి తన గుడ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ సంతోషంగా జీవించింది. నీతి: లోభం మంచిది కాదు. తెలివి ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు టైనీ స్టార్ స్టోరీస్. థ్యాంక్ యూ.